హలో! నమస్తే అందరికీ. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సిను 65 నిన్నొచ్చిన ప్రోమోలోకి ఇప్పుడు రివ్యూ చేత్తన్నా. గదే దొంగలు పడ్డంక 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా చేస్తాను. నేను చేయబుద్ధి కాలే. అందులో పెద్ద మ్యాటర్ అనిపియలే. కాకపోతే చాలా మందికి పెద్ద మ్యాటర్ అనిపించింది. ఇంకా దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పిర్రు. ఆ ఎగ్జాగరేషన్ మొత్తం ఓవర్ బిల్డప్‌కి అసలు ఆ కంటెస్టెంట్లు అంటే ఆ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు అద్భుతంగా డీకోడ్ చేశారని చెప్పి కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆఫ్‌కోర్స్ నాకు కూడా మెసేజ్‌లు చేసిర్రు కొంతమంది కంటెస్టెంట్లు. ఏం చేసిర్రు? ఏం కథ? అసలు ఈ ప్రోమోలలో ఉన్నదేంది? అసలు ఏమన్నా ఉన్నదా? అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతోళ్ళు ఒక లైక్ కొట్టరు. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. షురూ చేద్దాం. అట్నే ఒకసారి మన స్టోర్‌ని కూడా కింద కనబడతా ఉన్నాయి ఐటెమ్స్. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అని కనబడుతుంది కదా! ఒకసారి విజిట్ చేయర్రి. మన స్టోర్‌ని విజిట్ చేసి మీకు ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ ఉంటే గనుక ఒక పావు కిలో ఆర్డర్ పెట్టండి. నచ్చితే ఇంకెక్కువ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ శాంపుల్‌గా టేస్ట్ కోసం ఒక పావు కిలో మాత్రం ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే నిన్నొచ్చిన 2 ప్రోమోల గురించి ఇయాల ముచ్చట పెట్టడం అంటే దొంగలు పడ్డంక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు. కాబట్టి ఇంత లేట్‌గా చేసుడే వేస్టు. చేస్తున్నప్పుడు లెంత్ చేయడం ఇంకా వేస్ట్. సరే అయితే నిన్నొచ్చిన ప్రోమో గురించి అంత ఇడమర్చి సాగదీసి ఇంత పొడుగేసి డడ్డనకర టక్కడకర డడ్డనకర టక్కడకర డడ్డనకర టక్కడకర అని ఆ కంటెస్టెంట్ల గురించి డప్పు కొట్టి అంటే ఆ కంటెస్టెంట్ల గురించి కాదు కంటెస్టెంట్ గురించి డప్పు కొట్టిన వాళ్ళని చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది. అండ్ వాళ్ళ వీడియోల కింద కామెంట్ చూస్తుంటే కామెంట్లు అండ్ ప్రోమో కింద కానీ కామెంట్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఈ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ వితిన్ ఫ్యూ డేస్లో చాలా నిరాశ ఎదురు చూడబోతున్నారు. అంటే ఫస్ట్ 2-3 డేస్ మనం హడావిడి చూస్తాం కావచ్చు. ఆ తర్వాత నిరాశనే ఎదురవుతుంది. అది ఎందుకు అనేది మీరు ముందు ముందు కొన్ని ఎపిసోడ్ల తర్వాత చూస్తే బాగుంటుంది. నేను ఇప్పుడే చెప్తే మంచిగా ఉండదు. అండ్ రెండో పాయింట్ 2 ప్రోమోలలో సెకండ్ ప్రోమోని ఫస్ట్ మొన్న రిలీజ్ చేసిర్రు. రిలీజ్ చేసి డిలీట్ చేసిర్రు. అది నేను చూడలేదు అన్న. ఆ తర్వాత నాకు వేరే వాళ్ళు పంపిర్రు. నేను మీకు షేర్ చేసిన. సో ఆ ప్రోమో ఏంటంటే అదే కామెడీ ప్రోమో ఉంది కదా! నిన్నున్న సెకండ్ ప్రోమో ఫన్నీ ప్రోమో ఉంది కదా! ఆ ప్రోమోని ఫస్ట్ రిలీజ్ చేసింది బీబీ టీమ్. ఆ తర్వాత వాళ్ళే అనుకున్నారు అగ్ని పరీక్ష అని పెట్టి ఫైర్ లేకుండా అంటే అసలు ఆ పస లేకుండా ఏదో ఫన్నీ ప్రోమో రిలీజ్ చేసినట్టున్నది. వీళ్ళంతా ఇక సిల్లి మళ్ళీ ఆదివారం స్టార్ మా పరివారం కేజీ ఇంకా ఇంకా రకరకాల షోలు ఇట్లాంటి షోలన్నీ చూసినట్టుంటుంది. ఫన్నీ ప్రోగ్రాం లెక్క బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బాస్కి సంబంధించిన షో లెక్క కనబడదేమో అని మళ్ళీ బిగ్ బాస్ టీం ఆలోచించి ఫస్ట్ ఫైర్ ఉన్న ప్రోమోని రిలీజ్ చేద్దాం. ఆ తర్వాత ఫన్నీ ప్రోమోని రిలీజ్ చేద్దాం. ఫైర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి ఓన్లీ సింగిల్ మాస్క్ మ్యాన్కి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో తమ్నెయిల్ ఎవరు క్రియేట్ చేశారు కానీ ఖతర్నాక్ క్రియేట్ చేశారు. దాని మీదే మెన్షన్ చేశారు 2 రోజులలో మాస్క్ను తీసి పారేసినాం అన్నట్టుగా. అంటే జడ్జెస్ గొప్పతనం చూపించడానికి చేసినట్టుగా వాళ్ళు చేశారు. కాకపోతే ఏంటంటే మన ఆడియన్స్ ఎట్లుంటారు బిగ్ బాస్ ఆడియన్స్ ఎట్లా అంటే ఎప్పుడైనా జడ్జెస్కి కానీ లేదంటే ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి రివర్స్ మాట్లాడితే వచ్చాడయ్యో వీరుడు సూర్యుడు ధీరుడు డడ్డనకర డన్ దమ్ముంది కత్తి కటార్ అని చెప్పి లేపుతారు. యాజ్ యూజువల్గా నేను చాలా సీజన్స్లో కూడా నాకు విన్నర్స్ నచ్చలేదు. చాలా సీజన్స్లో నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే వితండవాదం, అనవసరమైన ఆర్గ్యూ, కావాలని లొల్లి పెట్టుకోవడం, కావాలని అవాయిడ్ అయినట్టుగా చేయడం, కావాలని పెంట చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తే జనాలకి అబ్బా ఏం మొగాడ్రా మొగాడ్రా అంటే బయట సమాజంలో మళ్ళీ యాక్సెప్ట్ చేయరు ఇట్లా చేస్తే. బయట సమాజంలో అట్లా చేసినట్టు మనం ప్రతి ఒక్కరిలో ఆర్జీవి ఉంటాడు. ఆర్జీవి ఏది పడుతుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడదాం అనుకుంటాడు. కానీ సొసైటీ, ఈ సమాజం బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ, మన హుందాతనం ఇవన్నీ కాపాడుకునే క్రమంలో మనం అన్నీ అట్లా మాట్లాడలేకపోతుంటాం కదా. సో అవతలోడు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది. ఇక జాల్తీ మస్తు సోది పెట్టినా కానీ డైరెక్ట్గా ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. మన హృదయ మానవ్ అదే సోల్ నేమ్ హృదయ మానవ్, స్కిన్ నేమ్ హరీష్ ఆయన ఉన్నారు కదా మాస్క్ మ్యాన్. ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినబ్బా. ఏమని పెట్టిందంటే నన్ను గుర్తుపట్టలేదు నువ్వు, డిడ్ యూ రిమెంబర్ మీ, హలో మిస్టర్ సీను, డిడ్ యూ రిమెంబర్ మీ, నీకు చాలా హింట్స్ ఇచ్చిన, న్యూమరస్ హింట్స్ ఇచ్చినా కానీ నన్ను యూ కుడ్ నాట్ గెట్ ఇట్ అన్నట్టుగా పెట్టిండు. మరి నాకు అర్థం కాలేదు. ఏమైనా ఉంటే డైరెక్ట్గా పెడితే అయిపోతుంది. జబర్దస్త్ కాడ కలిసినాం, ఇంకేనో కలిసిన అట్లాంటిది ఏమైనా ఉంటే పెడితే అయిపోతుంది అని నేను అనుకుంటున్నా. అట్నే ఇంకోటి ఆ ఫేస్ రివీల్ చేయమని నాకు ఎప్పుడో రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టించారు. నేను రివీల్ కూడా చేసిన ఇది మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే నేను అప్పటికి ఫస్ట్ రివీల్ చేయనని చెప్పిన. పాపం ఆయన కష్టపడి మాస్క్ వేసుకొని ఉంటున్నప్పుడు ఆయనని ఇబ్బంది పెట్టద్దు మనం. ఆయన అంత కష్టపడ్డది ఆయన ఫేస్ని అంత సర్ప్రైజింగ్గా రివీల్ చేయనీకి మనం రివీల్ చేయడం కరెక్ట్ కాదంటే ఆయన్నే రివీల్ చేయమంటానని చెప్పి రిక్వెస్ట్ పెట్టారు. సో రిక్వెస్ట్ మీదకి వెళ్ళి రివీల్ చేసినాక మళ్ళీ ఎంబటే లేదు మేమే 22nd నాడే రివీల్ చేసుకుంటామని చెప్పారు. అందుకే మనం
అది డిలీట్ చేసినాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రోమో, అదే మాస్క్ మ్యాన్ ప్రోమోలో అభిజిత్ డైలాగ్ ఖతర్నాక్ ఉంటుంది. ఆ డైలాగ్తో స్టార్ట్ అయింది. నాలాంటి కంటెస్టెంట్ లేడు, అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ రాలే, అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ రాలే అంటారు కదా. సరే, నా సొంత కంటెస్టెంట్ నేనే సెలెక్ట్ చేయనీకి వచ్చిన అని ఆ డైలాగ్తో స్టార్ట్ అయింది. అది ఖతర్నాక్ ఉంది, పవర్ఫుల్ డైలాగ్ అని చెప్పాలి. నిజంగానే తెలుగు బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా అభిజిత్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కౌశల్ గురించి, అభిజిత్ గురించి. ఎందుకంటే ఒక రకమైన మార్క్ వేసిపోయారు వాళ్ళు. ఒక్కొక్కరు ఒక రకమైన మార్క్ వేసారు. కొన్ని పాజిటివ్ మార్క్స్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ మార్క్స్ ఉండొచ్చు. కానీ గట్టిగా మార్క్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అభిజిత్, సన్నీ, కౌశల్ ఇట్లాంటి వాళ్ళు బాగా మంచి మార్క్ చేశారు. సరే, అయితే ఈ డైలాగ్ తర్వాత ఇక మనకు మాస్క్ మ్యాన్ ఎంట్రీ జరిగింది. మాస్క్ మ్యాన్కి మనకు పాత ప్రోమోలో కూడా మనకి నేను కూల్ డ్రింక్ లాంటి కాదు, కషాయం లాంటి అని చెప్పిన డైలాగ్ ఉంది కదా. సో నువ్వు కషాయం కాదు, పాయిజన్ లాంటివి, విషయం లాంటివి అని చెప్పి బిందు మాధవ్ అనే డైలాగ్ అప్పుడు ఉంది కదా. సో అది ఇది అన్నీ కలుపుకుంటే మనోட యాటిట్యూడ్ ఏంటంటే డిఫరెంట్ యాటిట్యూడ్. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్ 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి నిజంగా ట్రూగా ఆయన అసుంటుడే, అంటే ఎవరేం మాట్లాడినా కానీ ఆర్జీవి లెక్క ముఖం మీద ఉన్నది ఉన్నట్టుగా, ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు నచ్చింది కరెక్ట్ అన్నట్టుగా గట్టిగా మాట్లాడే రకం. రెండోది ఏంటంటే కావాల్సుకొని అక్కడ ఉన్నోళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆ కైండ్ ఆఫ్ థాట్ తోటి పోయి ఉంటే కనుక దాన్ని ఎక్కువ రోజులు గుంజలేక ఏమైపోద్ది అంటే సప్పబడిపోతుంది, చల్లబడిపోతుంది. ఆ తర్వాత మన ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఒరిజినల్గా నువ్వు లేనప్పుడు, ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆ పాతది కరెక్టా ఇది కరెక్టా అన్న డౌట్ తోటి వాళ్ళు తీసుకోకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ప్రమాదకరమైన యాక్ట్గా మనం పరిగణించవచ్చు. అయితే అక్కడ డిస్కషన్ ఎట్లా జరిగింది, నా స్కిన్ నేమ్ వచ్చి హరీష్, నా సోల్ నేమ్ వచ్చి హృదయమానవ్ అంటే, హృదయమానవ్ అంటే ఏంటిదంటే హృదయం గల మానవుడు, అంటే మాకు హృదయాలు లేవా, మిగతా వాళ్ళకి హృదయాలు ఉండవా అని చెప్పి నవదీప్ కౌంటర్ వేసిండు. ఇక్కడ కౌంటర్ వేయడం తప్పులేదు, అక్కడ నుంచి వెళ్ళి నేను అట్లా అనలేదు అనడం కూడా తప్పు. నేను అట్లా అనలేదు, మీరు అట్లా అనుకుంటే నేను ఏం చేయలేను అంటే, నిజంగా అతను కాంట్రవర్షియల్గానే మాట్లాడే వ్యక్తి అయితే సభ్య సమాజం ఏమో హేట్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ మాత్రం చాలా ఎత్తుకు లేపి పెడుతుంది. ఎందుకంటే బిగ్ బాస్లో ఇట్లాంటి వాళ్ళు అంటే జనాలు ఇష్టపడతారు. బిగ్ బాస్ బాగా ఇష్టపడే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఇట్లా వితండవాదం చేసేటోళ్ళైనా లేదంటే ఆర్గ్యూ చేసేటోళ్ళైనా బాగా ఇష్టపడతారు. రైట్. రెండోది, నేను చాలా కోపిస్ట్ని, దాన్ని కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే బయట పెట్టే ప్రయత్నం చేస్తా అని అనగానే ఇక్కడ బిందు మాధవ్ గారు కొడతావా అయితే అంటే ఎస్ అని సమాధానం వచ్చింది. ఎస్ అన్నారు కానీ ఆ కొడతా అని అనలే ఆయన. అంటే ఆ ఎస్ ఎక్కడిదో ఎస్ తీసుకొచ్చి మన ఎడిటర్ నూకి ఉండొచ్చు, అక్కడ ప్లేస్ చేసి ఉండొచ్చు. అక్కడ స్పేస్ లేదు కానీ అక్కడికి తీసుకొచ్చి పెట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆ ఎస్ కొడతా అన్నదానికి ఎస్ కాదని ఉండొచ్చు. అండ్ కూల్ డ్రింక్ లాంటిది, కషాయం లాంటిది డైలాగ్ ఉంది కదా. సో ఇవన్నీ చూస్తా అంటే, అండ్ ఇంకోటి గ్రూప్ డిస్కషన్లో అతనితో పాటు పార్టిసిపేట్ చేసిన 9 మంది దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్సులు చూస్తా అంటే మాస్క్ మ్యాన్ ఈజ్ టూ డిఫరెంట్ అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఈ షూటింగ్లన్నీ అయిపోయేసరికి స్టార్టింగ్లో ఉన్నట్టు మాస్క్ మ్యాన్ తర్వాత అయితే లేడు అనే ఒక పాయింట్ కూడా వచ్చింది. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది. నిజంగా మనకి ఈ స్టార్టింగ్లోనే ఈ బజ్ అంతా వచ్చింది కాబట్టి ఇది ఇట్నే కంటిన్యూ అయితే, ఈ మన అగ్ని పరీక్ష షో మొత్తం ఇట్నే బజ్ కంటిన్యూ అయిందనుకో బిగ్ బాస్ షోలో కూడా ఉంటాడు. చెప్పలేము, ఇప్పుడున్న 15 మందిలో 5 ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ 5 ఎవరయ్యేది తెలియదు. ఇప్పుడు అమ్మాయిలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు షూటింగ్లో అని చెప్పి మనం విన్నాం. ఏదైనా జరగచ్చు. అండ్ ఇక మనకి సెకండ్ ప్రోమోలో అమ్మాయిలు కనిపించారు మనకి. ఇప్పుడు ప్రియా శెట్టి అయితే ఏంటి, అండ్ ఇదివరకు శ్వేతా శెట్టి కనిపించింది, అండ్ మన ఇప్పుడు దివ్య నిఖిత కనిపించింది, ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు రిలీజ్ అయ్యే ప్రోమోలో అనుషారత్నము, శ్రీజ వీళ్ళందరినీ మనం చూడబోతున్నాం. అండ్ ఈ సెకండ్ ప్రోమోలో వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోమో. ఆ ప్రియా శెట్టి స్మూత్ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్తో అండ్ అక్కడ చిన్న పులిహోర కలిపినట్టుగా మాట్లాడడము, ఆ ఫన్ జనరేట్ చేయడం అప్పటి వరకైతే బాగానే ఉంది. సో దానివల్ల మనం క్యారెక్టర్ని జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఒక చిన్న యాక్ట్. అక్కడ నవదీప్ గారు ఇట్లా రావడము, శ్రీముఖి అక్కడ నేను అత్తగారు అని చెప్పి కన్వర్జేషన్ స్టార్ట్ చేయడము, ఆ తర్వాత బాగున్నారు ఇట్లాంటివి అనడం, ఇదంతా జర ఫన్నీగా వెళ్ళిపోయింది. అండ్ మనకి నిన్న మొన్న వచ్చి డిలీట్ చేసిన ప్రోమోలో శ్రేయ అనే అమ్మాయిని, నాకు ఎనర్జీ ఫుల్ లోడ్ ఉంది అనే ఒక అమ్మాయిని చూసినాం కదా. ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చిన శ్రేయ. ఆమెకు తెలుగు వచ్చు, మలయాళం వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చిన 19 ఇయర్స్ గర్ల్. సో తను కూడా చాలా యాక్టివ్గా ఉందని తెలిసింది షోలో. చూద్దాం మనం రానున్న డేస్లో 22 నుంచి అంటే రేపటి నుంచి కంటిన్యూ అవుతున్న ఎపిసోడ్లో ఎవరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ మనకు ప్రోమోలో కనిపించిన పర్సన్ పేరు అబు, అదే బాడీ బిల్డర్. కానీ మనకి ఫోటోలో చూసినంత బాడీ బిల్డర్ లాగా కనిపించలేదు కదా, అది చూడడానికి చిన్నపిల్లలాగా కనిపించింది కొంచెం.
కొంచెం అంటే ఫిట్‌నెస్ ఫ్రీకు, మజిల్స్ ఉన్నాయి, కండలు ఏది సిక్స్ ప్యాక్ అట్లాంటియన్నీ ఉన్నాయి గానీ, మనిషి చూడ్డానికి కొంచెం బల్జ్‌గా కనిపియలేదు. కొంచెం స్లిమ్‌గా కనిపించిండు. సో, అతను మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అనంటే షర్ట్‌లెస్‌గా అదంతా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోమో. అండ్ 'దివ్య నిఖిత' ఒకటే అందులో ఆ ప్రోమోలో కావాలని కాంట్రోవర్సీ ఉంది అన్నట్టుగా పెట్టడానికి ట్రై చేసిర్రు గానీ, 'దివ్య నిఖిత' నేను అభిజిత్‌ని నామినేట్ చేస్తున్నా అని చెప్పి ఆ ఫైర్ చేయడం, ఫోటో కాల్చడం కాడికి చూపిచ్చిర్రు కదా! సో, అది మరీ టూ మచ్‌గా అదేదో పెద్దది జరిగిపోయింది అని నాకు అనిపిస్తలేదు. జస్ట్ వీళ్ళొక టాస్క్ అంటే ఇక్కడున్న ముగ్గురు జడ్జిల్లో ఎవరిని నామినేట్ చేస్తామనంటే నేను అభిజిత్‌ని చేస్తా అని చేసుండొచ్చేమో కదా! కానీ దాన్ని కొంచెం ఫైరీ మూవ్‌మెంట్ ఏదో పెద్దగా జరిగిపోయింది అన్నట్టు చూపించే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. బస్ గింతే. ఈ 2 ప్రోమోలలో ఉన్నది గింతే. అంతకు మించి ఇంకేం లేదు. కావాలని మసిపూసి మరడి చేసి మసాలా నూరి మొత్తం కలిపి ఓ అట్లయింది, ఇట్లయింది. ఓ కంటెస్టెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ ద అగ్ని పరీక్ష అని చెప్పి లేపి లేపి ఇడిచిపెట్టి ఎగ్జాగరేట్ చేస్తే ఆఖరికి ఏమైతుందంటే తుస్ అయితది. మరి ఓవర్ ఎగ్జాగరేషన్ లీడ్స్ టు తుస్. కాబట్టి కాపాడుకుందాం షోని. కొంచెం ముందుకు పోదాం. ఇంకా రాని కంటెస్టెంట్లు అందరూ రివీల్ గానీ, ఆ తర్వాత ఒరిజినల్ సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరుంటారో చూద్దాం. అంతా ఏం జరుగుతుందో చూద్దాం. ముందుంది ముసల పండుగ. ఇప్పుడే అయిపోయింది మొత్తం, ఏదో అయిపోయింది మొత్తం అగ్గంటి పెట్టిండు అన్నట్టుగా చేసి ఓవర్ ఎగ్జాగరేట్ చేసి ఆఖరికి తుస్సుమనిపియకుర్రి. ముందుంది ముసల పండుగ. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చుండొచ్చు, నచ్చకపోయిండొచ్చు. నచ్చితే లైక్ చేయరి, నచ్చకపోతే డిస్లైక్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టుర్రి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్ ఫ్రమ్ శ్రీనివాస్ అలియాస్ Sinu 65. Shapa Kair.